డే 2 ఇన్ క్రాబీ 4 ఐలాండ్ టూర్ అనమాట. మాకు హోటల్ దగ్గర నుంచి వచ్చి వాళ్ళు పిక్ చేసుకున్నారు. వాళ్ళు ఏదైతే కంపెనీ ఉందో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మన డీటెయిల్స్, ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అవన్నీ రాసుకుంటారనమాట. సో ఇక్కడ మేము ఏది కూడా ఆన్లైన్ బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చాకనే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. Okay, the first stop, I will bring you to go to Top Island, Sapori Sea. Him name Farah and him name Scene. 4 ఐలాండ్ టూర్లో మనకి ఫస్ట్ టబ్ అనే ఐలాండ్ వస్తుంది. ఇక్కడ చిన్న స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఎక్కడ బీచ్లో అయినా సరే, ఏ ఐలాండ్ అయినా సరే వాటర్ మాత్రం చాలా క్లీన్గా ఉంది. బీచెస్ కూడా చాలా హైలీ నీట్లీ మెయింటైన్. ఇక్కడ నుంచి చికెన్ ఐలాండ్కి తీసుకెళ్తారు. ఇక్కడ చాలా టైం ఉంటుంది. స్నార్క్లింగ్, స్విమ్మింగ్ చేసుకోవచ్చు. చికెన్ ఐలాండ్ పేరు మాత్రమే, అక్కడ నిజంగా చికెన్స్ అయితే ఉండవు. ఈ ఐలాండ్ చూడడానికి షేప్ చికెన్ లాగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది చికెన్ లాగా కనిపిస్తుంది కాబట్టి చికెన్ ఐలాండ్ అని పేరు పెట్టారు అంతే. అండ్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ వాటర్, స్నార్క్లింగ్ అవే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి థర్డ్ ఐలాండ్ వచ్చేసి పోడా ఐలాండ్ అనమాట. ఇక్కడ మనకి లంచ్ బ్రేక్ ఉంటుంది. ఏ కంపెనీ నుంచి వచ్చినా కూడా, ఏ ట్రావెల్ వాళ్ళ నుంచి వచ్చినా ఇక్కడే లంచ్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే టేబుల్ అవి సెట్ చేసి ఫుడ్ ఇస్తారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మినిమం కాంబినేషన్స్ ఉంటాయి. నాకు థాయిలాండ్ వచ్చిన తర్వాత నుంచి అసలు ఫుడ్ నచ్చట్లేదు. బేసిక్లీ ఐఎమ్ ఎ వెజిటేరియన్. సో ఇక్కడ మాత్రం ఆలూ కర్రీతో కొంచెం అన్నం తిన్నాను, పర్లేదు, బాగానే ఉంది. అండ్ దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఐలాండ్, పోడా ఐలాండ్. చాలా మూవీస్లో, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో, మన తెలుగు మూవీస్లో చాలా వరకు ఉండే ప్లేస్ ఇదే అనమాట. షూటింగ్ స్పాట్ అని చెప్పొచ్చు. నీట్ క్లీన్ వాటర్, బాగా నచ్చింది. మా పాప మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసింది. అండ్ దిస్ ఈస్ ద పోడా ఐలాండ్. ఇక్కడ నుంచి ఫోర్త్ డెస్టినేషన్ వచ్చేసి ప్రణాంగ్ కేవ్స్ అనమాట. సో ఈ ఐలాండ్, పోడా ఐలాండ్ ఏదైతే ఉందో ఇది చాలా రిలాక్సింగ్ ప్లేస్. ఇక్కడ చాలా టైం ఉంటుంది మనకి. దాని తర్వాత లాస్ట్ డెస్టినేషన్ ప్రణాంగ్ ఐలాండ్. అండ్ మాకు ఇది మొత్తం కాస్ట్ వచ్చేసి 3000 పట్టింది ముగ్గురికి. మనం ఇక్కడ చాలా వరకు నెగోషియేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కంటే ఐ సజెస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని ట్రావెల్ ఏజెన్సీస్ చూసుకొని మీరు అక్కడ బుక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ చాలా నెగోషియేట్, బార్గెన్ చేసుకోవచ్చు. పర్ హెడ్ అడల్ట్కి అయితే 1100 తీసుకున్నారు, కిడ్కి 800 థాయ్ బాట్స్ తీసుకున్నారనమాట. సో ఐ వుడ్ సజెస్ట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మన హోటల్ పక్కనే చిన్న చిన్న ట్రావెల్ కౌంటర్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర నెగోషియేట్ చేసుకొని, బార్గెన్ చేసుకొని బుక్ చేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్లైన్. సో ఈ ప్రణాంగ్ కేవ్స్ వచ్చేసి చిన్న ఒక లేడీ స్టాచ్యూ ఉంది, ఐడల్. తన పేరు ప్రణాంగ్. Follow now. Like, share, subscribe. Subscribe now. Thank you. And come to Krabi. Come to me. Come to Krabi. Thank bye you. Bye. Kapun ko. Khop khun kap. Bye bye.